చాలామంది రిలేషన్షిప్లో ఇబ్బందులు పడుతూ ఉంటారు. దానికి ప్రధాన కారణం పార్ట్నర్స్ బిహేవియర్. ఇలాంటి కొన్ని లక్షణాలు ఉన్నవారికి దూరంగా ఉండాలి. పెళ్లి చేసుకోవాలి అనుకునేవారు ఇలాంటి లక్షణాలు ఉంటే చాలా కష్టమే. సాధారణంగా పార్ట్నర్స్ మధ్య గొడవలు కామన్. దీనికి ఇద్దరి మధ్య కొన్ని లక్షణాలు కారణమవుతాయి. వీటిని ముందుగానే గుర్తిస్తే చాలా వరకు గొడవలు దూరంగా చేసుకోవచ్చు. మీరు రిలేషన్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా? అయితే ఈ లక్షణాలు ఉన్నవారిని గమనిస్తే జీవితం మొత్తం హ్యాపీగా ఉంటుంది. చెప్పేది వినకపోవడం. కొంతమంది ఏం చెప్పినా వినరు. వారి ఇష్టాలతోనే అన్ని నిర్ణయాలు తీసుకుంటారు. వారి మాటే నెగ్గాలనుకుంటారు. దీంతో ఫ్యూచర్లో చాలా సమస్యలు వస్తాయి. ఒత్తిడి. గర్ల్ ఫ్రెండ్ కానీ బాయ్ ఫ్రెండ్ కానీ కొన్ని విషయాల్లో ఒత్తిడి తీసుకొస్తారు. ఫోన్ ఎత్తకపోవడం, స్నేహితులతో బయటికి వెళ్ళినప్పుడు సరిగ్గా రెస్పాండ్ కాకుండా తట్టుకోలేరు. అన్ని విషయాలు వారికి చెప్పే చేయాలనుకుంటారు. స్వేచ్ఛ అనేది ఉండదు. ఫ్రెండ్స్తో బయటికి వెళ్ళడం కూడా కష్టమైపోతుంది. జెలసీ. చాలామంది జెలసీతో ఇబ్బంది పడుతుంటారు. అది ఎంతలా ఉంటుందంటే బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ వారి క్లోజ్ ఫ్రెండ్స్తో మాట్లాడినా చూసి తట్టుకోలేరు. దీంతో వారు పిచ్చిగా ప్రవర్తిస్తారు. చివరికి పరిస్థితి ఎంతలా దిగజారుతుందంటే బెదిరింపులు కూడా ఉంటాయి. అలాంటి వారికి ముందుగానే దూరంగా ఉండడం మంచిది. అనుమానం. ప్రతి చిన్న విషయాలకు అనుమానించడం, మాట్లాడిన ప్రతి ఒక్కరితో సంబంధం మంటగడుతుంటారు. నమ్మకం. మీ ఏ మాటని నమ్మటం లేదా? సరేలే మారతారు అని ఎన్నిసార్లు సర్దుకుపోయినా మళ్ళీ మళ్ళీ అలాగే ప్రవర్తిస్తున్నారా? అసలు ఈ రిలేషన్షిప్లో ఆనందం కంటే బాధే ఎక్కువగా అనిపిస్తుందా? ఇలాంటి వారికి ముందుగానే దూరంగా ఉండడం మంచిది. పెళ్ళి అనే బంధాన్ని ప్రారంభించే ముందు మీ పార్ట్నర్ని గమనించి మీకు తగిన వారు అయితేనే ముందుకు వెళ్ళడం అవసరం. ముందు నుంచే వీటిని గురించి మాట్లాడి ఒత్తిడి, టెన్షన్ పెడితే అలాంటి రిలేషన్ మీకు అవసరం లేదని గుర్తుంచుకోండి. దీనివల్ల ఫ్యూచర్లో వచ్చే సమస్యల నుంచి తప్పించుకోవచ్చు.